ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం దేవునితో సంభాషించుట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక ప్రశ్న. నీ ప్రార్థన కేవలం రిక్వెస్ట్ లిస్టా లేక దేవునితో సంభాషణ? యేసు చెప్పాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనము. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. కాబట్టి మనము రాబోయే శోధనలను, లోక ఆకర్షణలను తప్పించుకుని యేసుక్రీస్తు ఎదుట యోగ్యులుగా నిలబడాలంటే నిరంతరం మెలకువగా ఉంటూ ప్రార్థించడం ఎంతో అవసరం. అంతరంగ లోతుల్లో నుండి దేవునితో సంభాషిస్తున్నప్పుడు మానవుని శ్రేష్టమైన స్వభావం బయటపడుతుంది. దేవుడు మానవ స్వారూప్యంలోనికి వచ్చి అతనితో సంభాషిస్తూ ఉంటాడు. అంతరంగ మార్పు ప్రార్థన అనేది కేవలం పైపైన చేసేది కాదు. అది అంతరంగ లోతుల నుండి దేవునితో మాట్లాడడం. వాక్యం ద్వారా హృదయం శుద్ధీకరించబడినప్పుడే మనలో దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన స్వభావం బయటకు వస్తుంది. క్షయమైన వాటి కొరకు క్రైస్తవేతరులు ప్రార్థన చేస్తారు. కానీ క్రైస్తవుడు మొదట దేవుడి నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతాడు. దేవుని వాక్యము ద్వారా హృదయము శుద్ధీకరింపబడి దేవుని ఆత్మ పరిశోధన వలన నూతన హృదయముగా మార్చబడుతుంది. దేవుని నీతిని వెతకడం. క్రైస్తవ ప్రార్థన కేవలం నశించిపోయే లోక సంబంధమైన ధనము లేదా వస్తువుల కొరకు కాకుండా మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. దేవుని పర్వత శిఖరమునకు నడిపించే పునరుద్ధాన శక్తికి బదులు వ్యర్థమైన వాటిని వెతకకూడదు. మోషే కొండ ఎక్కాడు. ఐగుప్తులో ఇంతకు ముందు పొందిన ఓటమిని బట్టి దీనుడయ్యాడు. ఎల్లప్పుడూ మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అని యేసు కోరాడు. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తర్షూవాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనము. సౌలు 3 రోజులు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను బట్టి రోమా సామ్రాజ్యాన్ని, గ్రీకు తత్వాన్ని కూడా జయించాడు. అంతేకాక యూరప్ దేశంలోనే విప్లవంను తెచ్చినది ప్రార్థన వలనే. దేవుని శక్తిని పరిమితి కాకుండా నిన్ను నువ్వు కాచుకో. సముద్రాల్ని దాటుతూ దూర ప్రజలలో క్రియ జరుపుటకు ప్రార్థన అవసరము. మనము ప్రార్థించినప్పుడు మన వ్యక్తిత్వంలోని శ్రేష్టమైనది బయటపడుతుంది. శ్రేష్టమైనది కావాలంటే వివిధ సంబంధ బాంధవ్యములను తీసివేసుకోవాలి. వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడకూడదు. దేవుని దగ్గరకు మనుషులను పురికొల్పు పని నీదే. నీ ప్రార్థనా జీవితము నిజమైనది, లోతైనది అయితే భూదిగంతముల వరకు ప్రభావం కల్పిస్తావు. నిజమైన భక్తిపరుల కొరకు లోకము కనిపెట్టుకుని ఉన్నది. పరిశుద్ధ దేవుని సన్నిధిలో మానసిక భౌతిక శక్తులన్నీ విలువగా వినియోగించబడతాయి. ధనము ముఖ్యము కాదు, మెలకువగా ఉండి ప్రార్థించి దీవెన పొందటమే ముఖ్యము. లోక సంబంధమైన వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడకుండా ప్రార్థనలో మెలకువగా ఉంటూ దేవుని దీవెనలు పొందడమే శ్రేష్టమైన మార్గం అని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడే ఈ అద్భుతమైన సందేశం మీకు నచ్చినట్లయితే ఈ వాక్య భాగం ప్రకారం మనం నడుచుకుని మన హృదయాల్లో ఈ మాటలన్నీ భద్రపరుచుకుందాము గాక. ఆమేన్. అలాగే వాక్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.